సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ దేహం అంతే. ఎప్పుడైతే ఊపిరిపోతుందో దేహం ఎందుకు పనికిరాదు. కొంచెం ఆలస్యం అయితే చాలు కంపు కొడుతుంది. ఉన్నంతసేపు సుగంధభరితమే, అన్నీ బాగుంటాయి. ఈ శరీరానికి ఎంతో విలువ ఉంటుంది, కానీ ఒక్కసారి గాలి పోయిన తర్వాత దాని విలువ ఎట్టిపోతుందో తెలియదు. ఆత్మ ఎగిరిపోతుంది, శరీరం వేరవుతుంది. బ్రహ్మ ఏమి రాశాడో తెలియదు. చిత్రగుప్తుని చిట్టాలో మన టైం ఎప్పుడో తెలియదు. శివుడు ఆజ్ఞ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఒక్కసారి చిత్రగుప్తుడి చిట్టాలో మన పేరు వస్తే ఏ ఆర్జీ పెట్టుకోవడానికి లేదు. ఏ కోర్టులు మనకి న్యాయం చేయలేవు, ఏ కోర్టులు వాయిదా వేయలేవు. దేవుడు ఆజ్ఞ ప్రకారం మన ప్రయాణం తెలియకుండానే పోతుంది, అంతటితో సమాప్తం. ఇంతోటి దానికి నీది నాది అని వెంపర్లాట. కొంచెం చిన్న చిన్న విషయాల్లో కూడా తగాదాలు, జీవితాంతం పగలు ప్రతీకారాలు. కరోనా సమయంలో కొంత కనువిప్పు కలిగిందని అనిపించింది, కానీ అంతా మిథ్యే. తినేది గుప్పెడు మెతుకులు, ఎక్కువ తిన్నా అరగదు. మహా అయితే ఏసీ మంచి కారు, అంతకంటే ఇంకేం లేదు. అచ్చుల్లో ఆహా, ఈ అందం ఐశ్వర్యం మనతో రాదు. అది తెలిసి కూడా మనం ఎందుకో విర్రవీగుతుంటాం. జాషువా గారు చెప్పినట్టు పద్యం ఒకటి ఉంది, ఎంతటి వారైనా ఇక్కడ ఒకటే అని. అంటే కాటికి వచ్చిన తర్వాత ఎవరైనా సమానమే. జడ్జి కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, మంచి సంగీత విద్వాంసులే కావచ్చు, రాజకీయ నాయకులు, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, ఎవరన్నా ఏ హోదాలో ఉన్నా, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత ఆర్థిక బలం ఉన్నా, ఆ జీవి పోయేటప్పుడు ఎవరూ ఆపలేరు. ఏ డబ్బు ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు. నువ్వెన్ని పూజలు చేసినా ఆ భగవంతుడు కూడా నిన్ను ఆపలేడు. దాని రోజు వస్తే అదంతే. దీనికోసం నీది నాది అని వెంపర్లాట. ఈ వెంపర్లాట్లో మనం శత్రువుల కన్నా శత్రువులు ఎక్కువయ్యారు. మన జీవితాన్ని మనమే చేతులారా నలుగురు పలకరించేవాడు లేక, కొన్ని సందర్భాలలో అయితే కొంతమందిని మొయ్యటానికి కూడా నలుగురు ఉండట్లేదు, పట్టుకోవడానికి నలుగురు ఉండట్లేదు. ఏమిటి ఈ జీవితం? ఎందుకు ప్రశ్నించుకోరు? నాకెందుకు ఉండరనే ఆలోచించరు. నలుగురిని సంపాదించయ్యా అంటారు ఎవరైనా కానీ. 4 డబ్బులు సంపాదించమని పెద్దలు చెప్పరు, నలుగురిని సంపాదించుకోమంటారు. భుజం తట్టేవాళ్ళు కావాలి. ఎవరికాళ్ళు భుజం తట్టుకుంటే దాంట్లో విలువ ఉండదు. ఎవరన్నా నేనున్నాను అని భుజం తడితే మనకి ఎంత బలం, కొండంత బలం. మనం కొండనైనా ఎక్కగలుగుతాం, నాకు పలానా వాళ్ళు వెనకున్నారు అంటే. ఒక మనిషి, మనకు ఒక మంచి మనిషి, ఒక శక్తివంతుడు మనకు తెలుసు అంటే చాలు, మనం కొండను పాకుతాం. అలా ఇంత చిన్న విషయాలకి మనం నొచ్చుకోకూడదు. ప్రయాణం సజావుగా సాగించండి.